నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఉగాదికి ఇందిరమ్మ ఇల్లు. ఎస్, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఉగాదికి ఒక బిగ్ అప్డేట్ అందనుంది. అంటే ముఖ్యంగా దీన్ని ఒక కీలకమైన మైలురాయిగా మార్చుకోవాలని ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచిస్తుంది. అయితే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలు ఎవరైతున్నారో వీళ్ళందరికీ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటుగా నిర్మాణ నిధులకు సంబంధించి కూడా సమకూరుస్తారు. అయితే ప్రభుత్వం ఉగాది నాటికి ఈ పథకంలో కీలక పురోగతిని సాధించాలని భావిస్తుంది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి ఉగాది పండుగ సందర్భంగా మొదటి విడత నిధులను విడుదల చేయాలని చెప్పేసి లేదా నిర్మాణ పనులకు సంబంధించి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రాథమికంగా ప్రతి నియోజకవర్గంలో అక్షరాల 3500 ఇళ్లను మంజూరు చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది. సో దీంట్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే ముఖ్యంగా ఏ విడతలో ఎంత డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో పడతాయి, ఏ విధంగా దీనికోసం అప్లై చేసుకోవచ్చు, ఏ విధంగా మీ అర్హులు అనే దాని గురించి ఇప్పుడు పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఈ 3500 ఇళ్లతో పాటు వీటిలో అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇస్తారు. దీనికి సంబంధించి గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులు ఏవైతేనో ఈ దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారట. అయితే అర్హులైన వారిని ఎంపిక చేసే బాధ్యతను గ్రామ సభలకు అప్పగించాలని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా అర్హులైన వాళ్ళందరినీ కూడా గ్రామ సభలకు అప్పగించారు. అయితే రాజకీయ జోక్యం లేకుండా నిజమైన పేదలకు ఇల్లు అందేలా చూడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు 4 విడతల్లో ఇస్తారు. 5 lakhs అనమాట. 5 లక్షల రూపాయలు 4 దఫాలుగా ఇస్తారు. ఈ 5 లక్షలను డివైడ్ చేసేసి ఎప్పుడు ఎలా ఇస్తారు అనేది కూడా చెప్తాను మీకు. పునాది, అలాగే గోడలు, పైకప్పు, ఫినిషింగ్ దశల్లో చెల్లిస్తారనమాట. అంటే కిటికీలు పెట్టిన తర్వాత రంగులు వేయడం ఇవన్నీ చేస్తారు కదా. సో అప్పుడు 4వ విడత అనమాట. ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటుగా నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి, వాళ్ళకి ఉండాల్సిన అర్హతలు ఏంటి అని చూస్తే తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి, తెలంగాణలో ఉండాలి. సో ఫస్ట్ ఏంటి? రాష్ట్ర నివాసి. రెండోది తెల్ల రేషన్ కార్డు, రైట్? ఇది ఒకటి అనుకుంటే ఇది 2. ఇక వచ్చేసి సొంత ఇల్లు లేని వాళ్ళే ఉండాలి. సొంత ఇల్లు లేకుండా ఉండాలన్నమాట. ఉండాలి మీన్స్ ఉండకూడదని కాదు, కానీ ఇప్పటి వరకు అంటే సొంత ఇల్లు కలిగిన వాళ్ళకి ఇల్లు రాదు అనేది దీని అర్థం అనమాట. దీని తర్వాత గ్రామ సభ లేదా వార్డు సభ ద్వారా, అంటే ఇక్కడ వార్డు సభలు నిర్వహించారు. ఈ సభలు నిర్వహించారు కాబట్టి సభ ద్వారా కూడా లబ్ధిదారుగా ఎంపిక కావాలి. ఇందులో ఎంపిక చేస్తారన్నమాట. సో ఇందులో అర్హతలు, ఇక్కడ ముఖ్యంగా అర్హతలు చూస్తే మొదటిది రాష్ట్ర నివాసి అయి ఉండాలి, రెండోది తెల్ల రేషన్ కార్డు ఉండాలి, మూడోది సొంత ఇల్లు లేని వారికి మాత్రమే, సొంత ఇల్లు ఉంటే కనుక దీనికి అర్హులు గారు. ఇక 4వది గ్రామ సభ వార్డు సభలు జరిగినాయి, ఆ గ్రామ సభ వార్డు సభల్లో ఎంపిక ఉండాలి. సో ఇది ఇది మొదటి అర్హతకు సంబంధించింది అన్నది. ఇక రెండోది చూసుకుంటే రిజర్వేషన్ల ప్రక్రియ చూస్తే రిజర్వేషన్కి సంబంధించి అంటే ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీలకు ప్రత్యేక కోటా కూడా ప్రభుత్వం కేటాయించింది. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 400 ఇళ్ళు, అంటే ఒక నియోజకవర్గానికి ఎస్సీకి అయితే 400 ఇళ్ళు, ఎస్టీలకు అయితే ఒక 100 ఇళ్ళు ఇస్తారనమాట. ఇది రిజర్వేషన్ కోటాకి సంబంధించిన ప్రక్రియ. తప్పనిసరి అనేది ఇది. ఎస్సీలకు 400 ఇళ్ళు ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా, ఎస్టీలకు ప్రతి నియోజకవర్గంలో 100 ఇళ్ళు తప్పనిసరిగా కేటాయించాలని చెప్పేసి ఆదేశాలు కూడా ఉన్నాయి. అయితే మీరు మీ పేరు జాబితాలో ఉందో లేదో కూడా సరిచూసుకోవడానికి, అలాగే ఈ ప్రక్రియ ఏ దశలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ వివరాలు అనేవి చాలా ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగింది. మీరు ప్రజాపాలనకు సంబంధించి ఇచ్చిన దరఖాస్తును ఆధారంగా చేసుకొని అధికారులు మీ ఇంటికి వచ్చి మరి ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, నివాస స్థలం ఉందా లేదా దాన్ని పరిశీలిస్తారు. అధికారుల పరిశీలన తర్వాత ఏం జరుగుతుందంటే అర్హుల జాబితాను గ్రామ సభలో ప్రదర్శిస్తారు. అక్కడ అందరి సమక్షంలోనే లబ్ధిదారులకు ఖరారు చేస్తారనమాట, వీళ్ళకి ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి. అయితే గ్రామ సభ ఆమోదించిన జాబితాను ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్ వీళ్ళతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రి పర్యవేక్షణలో ఫైనల్ చేస్తారు. ఎంపికైన వారికి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఇంటి మంజూరు పత్రం అంటే ఇంటి పట్టా అనేది వస్తుందన్నమాట. సో అఫీషియల్గా అక్కడి నుంచే ఇస్తారు. అంటే ఎవరి సమక్షంలో మీ యొక్క ఎవరైతే మంత్రి ఉన్నారో మీ నియోజకవర్గానికో లేదంటే మీ జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో ఈ జిల్లా మంత్రి సమక్షంలో, దీంతో పాటుగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంటి పట్టా బుక్ ఇస్తారనమాట. దీంతో పాటుగా డబ్బులు ఎలా మరి వస్తాయి అనేది ప్రతి ఒక్కరికి చాలా ఆలోచించే ప్రక్రియ ఇదే. ఈ 5 లక్షల రూపాయలు ఎప్పుడు ఇస్తారు, ఎంతెంత ఇస్తారు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి డౌట్ ఉండిపోద్ది అనమాట. ఒకేసారి కాకుండా
ఇంటి నిర్మాణాన్ని బట్టి 4 దశల్లో, అంటే ఇక్కడ మొదటి దశ, రెండో దశ, మూడో దశ, 4వ దశ, ఈ 4 దశల్లో ఈ డబ్బుని డివైడ్ చేసి మరీ ఇస్తారనమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, దశల్లో నేరుగా మీ బ్యాంక్ ఖాతా ఏదైతుందో ఆ బ్యాంక్ ఖాతాకి జమ అవుతాయి. మొదటి దశలో బేస్మెంట్, అంటే అందరికీ తెలిసిన భాషలో చెప్పాలంటే పునాది అంటారు. సో పునాది వేసినప్పుడు ₹1,00,000 అకౌంట్లో పడుతుంది. ఇది పునాదికి సంబంధించి ₹1,00,000 అకౌంట్లో పడితే, ఇక రెండో దశలో రూఫ్ లెవెల్ అంటే గోడల నిర్మాణం. సో ఇది రెండవ దశ. ఈ దశలో ₹1,50,000 అంటే ₹1,50,000 గోడల నిర్మాణం తర్వాత ఇస్తారు. ఇక మూడవ దశ చూసుకుంటే స్లాబ్ అనమాట, పైకప్పుకి సంబంధించి ఇక్కడ ఇస్తే, పైకప్పు అప్పుడు దాదాపు ఇక్కడ 2 లక్షలు ఇస్తారు. 2 లక్షలు ఇక్కడ ఆల్రెడీ 1,00,000 ఇచ్చారు, ఇక్కడ 1,50,000 ఇచ్చారు, 2.5 లక్షలు, ఇది ఒక 2 లక్షలు, అంటే అప్పటికి 4.5 లక్షలు అయినాయి. ఇక 4వ దశ ఏంటంటే ఫినిషింగ్, రంగులు, కిటికీలు, అట్లా రంగులు వేసే సమయానికి మరొక 50,000 ఇస్తారు. సో ఇదంతా ఓవరాల్గా 5 లక్షలు ఇస్తారనమాట. సో ఇక్కడ మొత్తం 5 లక్షలు డివైడ్ చేసి, ఈ 5 లక్షల్లో మొదటి దశ అంటారు దీన్ని, పునాది వేసినప్పుడు ₹1,00,000 ఇస్తారు. రెండవ దశ గోడల నిర్మాణం అంటే దాదాపుగా 1,50,000 ఇస్తారు. ఇక మూడో దశ పైకప్పు అంటే దాదాపుగా 2 లక్షలు ఇస్తారు. ఇక 4వ దశ ఇక్కడ చూస్తే రంగుల సమయానికి మరొక 50,000 ఇచ్చి దాదాపుగా ₹5 లక్షల అందజేస్తారనమాట. రైట్, ఇది మొత్తానికి డబ్బులు ఏ విధంగా బ్యాంక్ ఖాతాలో పడతాయి, అకౌంట్లో పడతాయి అనేది. సో ఇది పూర్తి వివరణ. ఇకపోతే ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉందో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, దీంతో పాటు స్థలానికి సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. సో ఇక్కడ ఏంటి, ప్లేస్కి సంబంధించిన డాక్యుమెంట్ ఆధార్ కార్డు, దీంతో పాటుగా రేషన్ కార్డు, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా. సో ఇక్కడ ఏంటి ముఖ్యంగా రేషన్ కార్డు, అలాగే ఆధార్తో లింక్ అయి ఉన్న బ్యాంక్, ఇది ఆధార్ లింక్డ్ అనమాట. ఆధార్తో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇది యాక్టివ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఫస్ట్. దీంతో పాటుగా రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు కూడా ఉండాలి, తర్వాత ప్లేస్కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉండాలి. ఈ 4 అనేవి చాలా ముఖ్యమైన అంశాలు అనమాట. దీంతో పాటుగా ఆ స్థలానికి సంబంధించిన పత్రాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయో చూసుకోవాలి. ఇల్లు కట్టేటప్పుడు ప్రతి దశలో అధికారులు వచ్చి ఫోటోలు తీసుకుంటారనమాట. అయితే దీన్ని జియో ట్యాగింగ్ కూడా అంటారు. అయితే ఈ జియో ట్యాగింగ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఇది పూర్తయితేనే తదుపరి నిధులు విడుదలవుతాయి. ముఖ్యమైన అంశం ఏంటి, మనం కొన్ని 4 దశలు మాట్లాడుకున్నాం. అయితే 4 దశల్లో మొదటి దశ, రెండవ దశ, మూడవ దశ, 4వ దశ. సో ఈ ప్రతి దశలో ఇక్కడ బేస్మెంట్ అంటే పునాది, సో ఇది ఫోటోలు తీసుకుంటారు వచ్చి. దాని తర్వాత గోడలు పూర్తయిందా లేదా ఫోటో తీస్తారు. దాని తర్వాత మూడవది పైకప్పు అంటే స్లాబ్, ఈ దశ పూర్తయిందా లేదా ఫోటో తీసి ఏదైతే జియో ట్యాగింగ్కి సంబంధించిన పోర్టల్ ఉందో ఆ పోర్టల్ అప్లోడ్ చేస్తారట. దీంతో పాటుగా రంగులు, అలాగే కిటికీలకు సంబంధించి రంగులు ఇవన్నీ వేస్తారు కాబట్టి. సో ఇది అంటే ప్రతి దశలో పూర్తయింది అని కన్ఫర్మేషన్ అధికారులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాతనే డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడతాయి. అది పూర్తయితేనే తదుపరి నిధులు విడుదలవుతాయి. అయితే ఉగాదిలోపు మీకు మంజూరు పత్రం అందే అవకాశం ఉంది. ఒకవేళ మీ పేరు జాబితాలో లేకపోతే దానికి గల కారణాన్ని అడిగి తెలుసుకోవాలి. ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి వెంటనే మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంటే ఎంపీడీఓ, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ని సంప్రదించండి. అయితే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మీ దరఖాస్తు స్థితిని, అప్లికేషన్ స్టేటస్ మరియు అర్హుల జాబితాను కూడా మీరు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని మార్గాలను సుగమం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజాపాలన పోర్టల్ ఏదైతుందో ఆ ప్రజాపాలన పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఇక్కడ నిర్వహిస్తోంది. అయితే ముఖ్యంగా ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకునే విధానం మనం చూస్తే, మొదటిగా మీరు అధికారిక వెబ్సైట్ ద్వారా ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. అధికారిక లింక్ ఏంటంటే ప్రజాపాలన తెలంగాణ.gov.in. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఒక్కసారి ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ప్రజాపాలన చేసిన తర్వాత తెలంగాణ.gov.in ఈ లింక్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్రజాపాలన.తెలంగాణ.gov.in. సో ఇది చూసుకున్న తర్వాత మొదటగా వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ అప్లికేషన్ నంబర్ అంటే మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఇచ్చిన ఏదైతే రిసిప్ట్, దరఖాస్తు రసీదు ఉంటుందో ఆ రసీదుకి సంబంధించిన ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ ఒకటి వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉందో అంటే పెండింగ్ కానీ, అప్రూవ్డ్ కానీ, వెరిఫికేషన్ కానీ ఈ 3 చూపిస్తుంది. మొదటగా పెండింగ్లో ఉంది అని అంటే కనుక పెండింగ్ చూపిస్తుంది అనమాట. రెండవది ఏంటంటే అప్రూవ్డ్, మీరు ఇల్లు తీసుకోవడానికి అర్హులు అని ఉంటే కనుక అప్రూవ్ చేసినట్టు ఉంటుంది. దాని తర్వాత వెరిఫైడ్, మీ అప్రూవల్ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు వెరిఫై అంటే మిడిల్లో ఉన్నప్పుడు వెరిఫై జరుగుతూ ఉంటుంది. ఇది వెరిఫై జరుగుద్ది. ఫస్ట్గా పెండింగ్ ఉందా చూసుకోవాలి, వెరిఫైలో ఉందా చూసుకోవాలి,
అప్రూవల్ అయిందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సో ఓవరాల్గా ఇదనమాట. ఒకవేళ ఆన్లైన్లో వివరాలు లేకపోతే కొన్నిసార్లు ఇక్కడ ఏంటంటే సర్వర్ సమస్యల వల్ల కూడా ఒక డేటా ఎంట్రీ ఆలస్యం అవ్వడం వల్ల కూడా ఆన్లైన్లో మీ వివరాలు కనిపించకపోవచ్చు. అటువంటప్పుడు ఈ పద్ధతులను పాటించండి. ఏంటంటే ముఖ్యంగా మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి అంటే పంచాయతీ సెక్రటరీ ఎవరైతున్నారో అతని దగ్గరికి వెళ్ళి అర్హుల జాబితా ఉంటుంది. అక్కడ మీ పేరు ఉందో లేదో నేరుగా అడిగి తెలుసుకోవచ్చు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంటే మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల విభాగానికి సంబంధించి సంప్రదిస్తే మీ దరఖాస్తు స్థితిని కంప్యూటర్ ద్వారా చెక్ చేసి చెబుతారనమాట. మీ సేవా కేంద్రాల్లో కూడా మీ అప్లికేషన్ నెంబర్ కూడా చెబితే స్టేటస్ ప్రింట్ తీసుకోవచ్చు. ప్రభుత్వం ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ను కూడా ఇందిరమ్మ ఇళ్ల యాప్ను కూడా అధికారుల కోసం ఇక్కడ ముఖ్యంగా అధికారుల కోసం అందుబాటులోకి తెచ్చిందనమాట. క్షేత్రస్థాయి అధికారులు అంటే ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో మీ ఇంటికి వచ్చి జియో ట్యాగింగ్ ఇవన్నీ చేస్తుంటారు కదా, దాన్ని చేసిన తర్వాతే ఆన్లైన్ స్టేటస్ కూడా పూర్తి స్థాయిలో అప్డేట్ అవుతుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర అప్లికేషన్ కనుక నంబర్ లేకపోతే మీరు దరఖాస్తు సమయంలో ఇచ్చిన రేషన్ కార్డుకి సంబంధించిన నంబర్ లేదా ఆధార్ కార్డుతో కూడా అధికారుల ద్వారా మీ యొక్క వివరాలను తెలుసుకోవచ్చు, సేకరించవచ్చు. సో ఓవరాల్గా ఇది అనమాట. అంటే ఉగాదికి అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చే అవకాశం ఉంది. ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే దాదాపుగా 12 లక్షల అప్లికేషన్లు పెడతారు. 12 లక్షల అప్లికేషన్లు పెడితే దాదాపుగా 18,000 ఇల్లుని ఇప్పటికే శాంక్షన్ చేశారు. మరికొన్నిటిని పెంచే అవకాశం కూడా ఉంది. సో మరికొన్ని ఇళ్లను కూడా మంజూరు చేసే అవకాశం ఉంది. ఇది ఉగాదికి జరగబోతుంది. సో మీ ప్రాంతంలో మీ ఇంటి స్టేటస్, ఇందిరమ్మ ఇంటి స్టేటస్ ఏ రూపంలో ఉందో తెలుసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.